స్వరాజ్య టీవీ ప్రజా సమస్యలు పరిష్కారం కోసం ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి ప్రజల దృష్టికి తీసుకుపోవడానికి ఈ యొక్క టీవీ అందరికన్నా ముందు వరుసలో ఉన్నది. ఎస్సీల వర్గీకరణకు ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశంలోనే చట్టం తీసుకురావాలని, చట్టం తీసుకొచ్చేంత వరకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాల భర్తీని నిలిపివేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఎంఆర్పిఎస్ ఎంఎస్పి మహాజన సోషలిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఏకశిల పార్క్ యందు రిలే నిరాహార దీక్షలు కొనసాగించడం జరుగుతుంది. ఈ దీక్షలు ఈ రోజుకు 9వ రోజుకు చేరుకున్నాయి. ముఖ్యంగా గౌరవ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఎస్టీల వర్గీకరణ సాధన కోసం గత 30 సంవత్సరాలుగా పోరాటం చేయడం జరుగుతుంది. ఆగస్టు 1వ తేదీన సుప్రీంకోర్టు ధర్మాసనం ఎస్టీల వర్గీకరణ, ఎస్టీలలో ఉన్న అన్ని 59 కులాలకు సామాజిక న్యాయం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వాలే అమలు చేసి వర్గీకరణ ప్రకారంగా వాళ్ళకు విద్యా ఉద్యోగ రంగాల్లో అవకాశాలు కల్పించండి అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పిచ్చిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎస్టీల వర్గీకరణను మేము స్వాగతిస్తున్నాం, సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగానే వర్గీకరణను అమలు చేస్తాం, అమలు చేసి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీని ఎస్టీల వర్గీకరణ ప్రకారంగానే చేస్తాం, అవసరం అనుకుంటే ఆర్డినెన్స్ తీసుకొస్తాం, గతంలో నోటిఫికేషన్ ఇచ్చిన వాటిల్లో కూడా ఉద్యోగాల భర్తీ చేస్తామని చెప్పేసి మాట్లాడి ఈరోజు మాట మార్చి ఉద్యోగాల భర్తీ వర్గీకరణ లేకుండా చేయడానికి ఒక కుట్ర చేస్తున్నాడు. దీన్ని ఇక్కడున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దీన్ని గమనిస్తున్నారు. వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 సంబంధించిన ఫలితాలను విడుదల చేయొచ్చు, కానీ అపాయింట్మెంట్ చేసే సమయంలో ఎస్టీల వర్గీకరణ ప్రకారంగానే ఉద్యోగాల భర్తీ నిర్వహించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు ఎంఆర్పిఎస్ మొదటి నుండి మీరు జడ్పీటీసీ అయిన క్రమంలో, ఎమ్మెల్సీ అయిన క్రమంలో, ఎంపీ అయిన క్రమంలో, ఎమ్మెల్యే పోటీ చేసిన క్రమంలో ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిగ గారు అండగా ఉండి మిమ్మల్ని గెలిపించుకున్న పరిస్థితి ఉన్నది. ఒక్కసారి మీరు గమనించండి. ఎస్టీల వర్గీకరణ విషయంలో ఎప్పుడు మీటింగ్లో పాల్గొన్నా కానీ వర్గీకరణకు నేను సపోర్ట్ చేస్తున్నా, వర్గీకరణకు ఖచ్చితంగా నేను సపోర్ట్ చేసి వర్గీకరణ అయ్యే కోసం నా సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి మాట్లాడిన మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత వర్గీకరణ చేస్తానని చెప్పి మాట్లాడుతూనే ఉద్యోగాల భర్తీ చేయడం అనేది ఎంతవరకు సమంజసమని మేము అడుగుతున్నాం. ఉద్యోగాల భర్తీ వర్గీకరణ లేకుండా చేస్తే మాదిగలకు అన్యాయం జరిగే పరిస్థితి ఉన్నది, మాదిగలకు నష్టం జరిగే పరిస్థితి ఉన్నది. వర్గీకరణ లేకుండా ఉద్యోగాల భర్తీ చేస్తే మాల వాళ్ళకు గతంలో ఎట్లయితే మాల వాళ్ళకు ఉద్యోగాలు పోయినాయో అదే పద్ధతిలో ఉద్యోగాలు పోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి వర్గీకరణ తర్వాతనే ఉద్యోగాల భర్తీ చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ముఖ్యంగా గౌరవ మందకృష్ణ మాదిగ గారు, మీరు వర్గీకరణ విషయంలో అసెంబ్లీలో క్యాబినెట్లో తీర్మానం చేసి, శాసనమండలిలో తీర్మానం చేసి తర్వాత మరొక దఫా ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. మాలలు 15 లక్షలు ఉంటే వాళ్ళకి 5% ఇచ్చారు, మాదిగలు 32 లక్షలు ఉంటే 9% అయింది, మాకు 11% రావాలి. కాబట్టి దీన్ని ఒక్కసారి పరిశీలన చేయండి, దీన్ని ఒక్కసారి రెక్టిఫై చేయండి అని చెప్పేసి వినతి పత్రం సమర్పించారు. మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశంలోనే వాటిని ప్రక్షాళన చేసి ఎవరి జనాభా ప్రతిపాదికన వాళ్లకు రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశంలోనే మీరు ఈ జనాభాకు అనుగుణంగా మాదిగల జనాభా ఎంత ఉంటే అంత వాటా కావాలి, మాల వాళ్ళు ఎంత ఉంటే వాళ్ళకు వాటా ఇవ్వండి. మాల వాళ్ళు ఎంతమంది ఉంటే, ఎంత జనాభా ఉంటే ఆ జనాభాకు అనుగుణంగా వాళ్ళ వాటా వాళ్ళకి ఇవ్వండి. ఉపకులాలు ఎంతమంది ఉంటే వాళ్ళ వాటా వాళ్ళకి ఇవ్వండి. మాదిగ వాళ్ళు ఎంత జనాభా కలిగి ఉంటే
వాళ్ళ జనాభాకు అనుగుణంగా ఇవ్వాలని చెప్పేసి కృష్ణమాయ గారు కోరారు. మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. మేము ఒకరి వాటా మాకు అవసరం లేదు, మా వాటా మాకు కావాలని చెప్పి మేము కోరుతున్నాం. ముఖ్యంగా గౌరవ మందకృష్ణమాయ గారు వెంటనే ఎస్సీల వర్గీకరణ చేసి వర్గీకరణ ప్రకారంగా ఉద్యోగాల భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు, డిమాండ్ చేశారు. మీరు మాలల కొమ్ము కాసే విధంగా మీరు వర్గీకరణ విషయంలో జాప్యం చేస్తున్నారు. వర్గీకరణ అసెంబ్లీలో తీర్మానం చేసి వర్గీకరణ అయిన తర్వాతనే ఉద్యోగాల భర్తీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఎస్టీల వర్గీకరణ చేసి లాభం లేదు. ఎందుకు లాభం లేదంటే ఉద్యోగాలు ఇక్కడ నష్టం జరుగుతుంది. మాకు ఈ యొక్క ఉద్యోగాలలో నష్టం జరుగుతుంది, లాభం లేకుండా పోతుంది. కాబట్టి వర్గీకరణ తర్వాతనే ఉద్యోగాల భర్తీ చేస్తే మాకు లాభం, అంటే మా వాటా మాకు వస్తుంది. అదే క్రమంలో మాల వాళ్ళకి పోతుంది, మాది వాళ్ళకి వస్తుంది, ఉపకులాల వాటా ఉపకులాలకు పోతుంది అని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా వివేక్ వెంకట స్వామి కుటుంబం, అదే క్రమంలో మల్లికార్జున ఖార్గే ఒత్తుళ్ళ మేరకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళకు భయపడి వాళ్ళకు అనుకూలంగా మరి వర్గీకరణ లేకుండా ఉద్యోగాల భర్తీ చేసి మాలలకు న్యాయం చేస్తూ మాదిగలకు అన్యాయం చేసి కుట్ర చేస్తుండ్రు. ఈ కుట్రలన్నింటినీ కూడా మందకృష్ణమాది గారి నాయకత్వంలో నడుపుతున్న ఎంఆర్పిఎస్ అంతా కూడా మాదిగలంతా కూడా అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకున్న తర్వాత రేపు జరగబోయే పరిణామాలకు పూర్తి బాధ్యత మీరే వహించాల్సి వస్తుంది. ఒకటి గమనించండి, ఒకవేళ కనుక వర్గీకరణ స్పష్టంగా కృష్ణమాదిగా కోరిన ప్రకారంగా వర్గీకరణ చేయకుంటే మళ్ళా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన మళ్ళా యుద్ధం తప్పదని చెప్పేసి హెచ్చరిస్తున్నా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తక్షణమే మీరు ప్రక్షాళన చేయండి, మళ్ళీ ఆలోచించి ఆ లెక్కలు చూడండి. ఆ లెక్కలు చూసిన ప్రకారంగానే మీరు వర్గీకరణ చేయాలని చెప్పేసి మరి మాలల ఒత్తిళ్లకు తలొగ్గకుండా ఎస్సీల వర్గీకరణ పారదర్శకంగా ఎవరి వాటా ఎవరి జనాభా ప్రాతిపదికన వాళ్లకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి మాదిగలకు అన్యాయం జరిగితే మాదిగలు చూస్తూ ఊరుకోరని అవసరం అనుకుని ప్రభుత్వం పైన మరో పోరాటం సిద్ధపడతారని గౌరవ మందకృష్ణమాది గారి నాయకత్వంలో మరొక పోరాటానికి సిద్ధం కావాలని కూడా ఎంఆర్పిఎస్ మాదిగలు మాదిగ ఉపకులాల ప్రజలకు ప్రజాస్వామిక వాదులకు పిలుపునిస్తున్నాం.